Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. నాకు తెలుసు, నేను మాట్లాడే ప్రతి మాట మీ మనసుని రంపంతో కోసినట్టవుతుందని. కానీ బయటపడకుండా గుండెల్లోని బాధని, కొండంత దుఃఖాన్ని కళ్ళ వెనకాల కన్నీటి రూపంలో దాచుకొని ఎంత గొప్పగా నటిస్తున్నారో చూస్తాను. ఎన్నాళ్ళు నటిస్తారో నేను చూస్తాను. కళ్యాణ్ గారి మాటల్లో ఏవేవో తెలియని అసందర్భాలు వస్తున్నాయి. అసలు ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? కనులే వెతికి వెలుగే చేరక గడిచే బతుకే కలగా మారగా కోవెలంటి గూడు నీది కాదు ఏనాడు, ప్రతి నిమిషం భారమైన పావురమా. కనులే వెతికే వెలుగే చేరక గడిచే బతుకే. రండి మేడం. నమస్తే మేడం, కూర్చోండి. ఏంటి మేడం ఇంత సడన్ గా వచ్చారు? ఏం లేదు మేడం, ఇటువైపే వెళ్తున్నాను. ఒకసారి స్కూల్ చూసి వెళ్దామని వచ్చాను. అవును, కొత్త బిల్డింగ్ పనులు ఎలా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతున్నాయి మేడం. 1 మంత్లో పూర్తయిపోతుంది. నెక్స్ట్ క్లాసెస్ అందులో స్టార్ట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. మీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి. తప్పకుండా మేడం. మీరు ఎంతో దయతో ఈ స్కూల్ గురించి ఆలోచిస్తున్నారు. మాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు మీరు సమకూరుస్తున్నారు. అవును, దేవరాజు గారికి సంబంధించిన ఫొటోస్ ఏమైనా ఉంటే ఇవ్వమని మిమ్మల్ని అడిగాను. మీరు తీసిపెట్టారా? తీశాను మేడం. ఇక్కడ ఎంతో మంది చదువుకున్నారు. వాళ్లలో చాలా మందికి దేవరాజు గారి దయవల్లే నేను చదువు చెప్పాను. కానీ ఆయన్ని ఇంతలా గుర్తుపెట్టుకున్నది మీరే మేడం. నాకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే జీవితాన్నిచ్చిన దైవం దేవరాజు గారు. నేను నేర్చుకున్న ప్రతి అక్షరానికి, నేను సంపాదిస్తున్న ప్రతి రూపాయికి ఈ మహానుభావుడే కారణం. ఆయనే గనక లేకపోతే నా బతుకు మరోలా ఉండేది. ఏ అడుక్కు తినేదానిలాగానో, లేదంటే ఏ చిన్న బట్టల షాపులోనో నేను పని చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు విద్య నేర్పిన దైవం మీరైతే, ఆ విద్య నాకు అందించేలాగా చేసిన దైవం దేవరాజు గారు. అందుకే ఆయన్ని నేను తండ్రిలా చూసుకుంటున్నాను. చాలా బావుంది మేడం. మీరు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా ఇంత కృతజ్ఞత చూపిస్తున్నారు అంటే చాలా ఆనందంగా ఉంది. శత్రువులనైనా క్షమించొచ్చు, కానీ చేసిన మేలుని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. నాకు సహాయం చేసిన వ్యక్తుల గురించి ఈ జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఊపిరున్నంతకాలం వారికి కృతజ్ఞతగానే ఉంటాను. వస్తాను మేడం.
సూర్యం, నీ ఆశ్రమానికి నోటీసులు వచ్చాయి అంటే ఈ ప్రపంచంలో అందరికన్నా ఆనందించేది నేనే. అన్నయ్యకి ఈ మధ్య నీ మీద అభిమానం పెరిగింది అన్న అనుమానం నాకొచ్చింది. అది నిజమో కాదో ఎలా తెలుసుకోవాలో కూడా నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పుడు దీన్నే ఆయుధంగా మలుచుకుని తెలుసుకుంటాను. అన్నయ్య, ఈరోజు న్యూస్ పేపర్ చదివారా? లేదమ్మా. ఏమైనా ముఖ్యమైన న్యూస్ పడిందా? ప్రపంచానికి ముఖ్యం కాకపోవచ్చు, కానీ మనకు మాత్రం చాలా ఆనందాన్నిచ్చే న్యూస్ అన్నయ్య. ఇన్ని రోజులు బయటికి ఒకలా నటిస్తూ లోపల ఇంకోలా కుట్రలు చేస్తున్న ఆ సూర్య నిజస్వరూపం ఈరోజు పేపర్ సాక్షిగా బయటకొచ్చింది. ఎవరి గురించో మనకెందుకమ్మా, వదిలే. అలా ఎలా వదిలేస్తామన్నయ్యా? మీరు తనని ఎంతగా అభిమానించారో నాకు తెలుసు. అలాగే ఆ సూర్యం మిమ్మల్ని ఎంతలా అవమానించాడో కూడా నాకు తెలుసు. మీరు బాధపడిన ప్రతిసారి మా అన్నయ్యని ఇంతలా బాధ పెడుతున్న ఈ మనిషిని ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడా అని నేను ఎంతో బాధపడేదాన్ని. కాని ఇన్ని రోజులకు పాపం పండింది. ఆ సూర్య నిజస్వరూపం బయటపడింది. ఏం బయటపడింది? నిజమన్నయ్యా, గొప్ప త్యాగశీలిగా ఒక ఆశ్రమాన్ని పెట్టాను, అందర్నీ ఆదుకుంటున్నాను, ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాను, నడిచే దైవ స్వరూపాన్ని అని అందరితో భజనలు చేయించుకుంటాడు కదా. కాని ఆ ఆశ్రమం వెనకాతల పెద్ద కుట్ర ఉందన్నయ్యా. కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేశాడు. ఆయన గారి పాత స్నేహితుడు ఒక రౌడీ షీటర్ దేవరాజ్ అని ఉండేవాడు కదా. మహి, దేవరాజు ముందు రౌడీ ఏమో కానీ తర్వాత మారాడు కదా. ఇప్పుడు అతను లేడు కదా. లేని వాళ్ళ గురించి ఇలా రౌడీ అని చెప్పడం మంచిది కాదు. ఎంత అమాయకులన్నయ్యా మీరు. వాళ్ల విషయంలో మీరు ఇంకా ఇలా మంచిగానే ఆలోచిస్తున్నారా? వాళ్ళు మారినట్టుగా నటించారు, ప్రపంచాన్ని నమ్మించారు. కోట్లు విలువ చేసే స్థలాన్ని కొట్టేయడానికే అలా ముసుగేసుకున్నారన్నయ్యా. పెద్దవాళ్లకి 4 ఎంగిలి మెతుకులు రాల్చి పెద్ద మనుషులుగా నటించి గద్దల్లాగా భూములను తన్నుకుపోయారు. ఇప్పుడు ఆశ్రమం ఉన్న స్థలం కోట్ల విలువ చేసే స్థలం అని అందరికీ తెలుసు కదా. ఇదే ముందు చూపుతోనే ఆ స్థలాన్ని ఆ దేవరాజు ఎప్పుడో కబ్జా చేశాడు. కాదు, ఈ సూర్యమే కబ్జా చేయించుంటాడు. ఇన్ని సంవత్సరాలుగా ఆ మాట ఎప్పుడూ బయటికి రాలేదే. అదే కదా అన్నయ్య, కాలానుకున్న మహిమ. కాలగర్భంలో అన్నీ కలిసిపోతాయి అనుకుంటారు, కాని ఏది కాలంలో కలిసిపోదు. గతం పాపం ఇప్పుడు చూపించింది. అది కబ్జా చేశారని ఎమ్మెల్యే దాసు కేసు పెట్టాడు. అందుకే సూర్యంకు నోటీసులు కూడా ఇచ్చారంట. ఇప్పుడు ఆ స్థలాన్ని ఖాళీ చేయవలసిన పరిస్థితి వచ్చిందంట. దాసు స్థలాన్ని చాలా తెలివిగా వీళ్ల సొంతం చేసుకుని ఎవ్వరూ ముట్టుకోకుండా అక్కడ ఆశ్రమాన్ని పెట్టి కోట్లు విలువ చేసే స్థలాన్ని ఎంతో తెలివిగా కొట్టేశాడు. అన్నయ్య, ఎన్ని రోజులు సూర్యం వ్యాపారంలోనే కష్టపడి ఎదిగాడు అనుకున్నాను. కాని ఎదుటి వాళ్ల కష్టాన్ని దోచుకుని ఎదిగాడని ఇదిగో ఈ న్యూస్ పేపర్లో వచ్చి పెద్ద న్యూస్ రుజువు చేస్తోంది. ఈ న్యూస్ చూడండి అన్నయ్య. ఆశ్రమం స్థలం విషయంలోనే ఇలా జరిగింది అంటే ఇంక సూర్యం తాలూకా ఆస్తులన్నీ ఎలా వచ్చాయో, ఎంతమంది కన్నీళ్లతో వచ్చాయో, ఎంతమందిని మట్టిలో కలిపితే వచ్చాయో మీకు అర్థమవుతోంది కదన్నయ్య. ఈ దెబ్బతో సూర్యం పతనమవటం ఖాయం. సూర్యం రోడ్డు మీదకు రావటం నిజం. ఆ సూర్యం దుర్మార్గుడిగా ప్రపంచం గుర్తించటం తథ్యం.
ముసుగు తొలగిపోయిందన్నయ్య. మంచితనం అనే మాయలో అందరినీ ఉంచి ఇంత నయవంచనకి దిగజారిన ఆ సూర్యనారాయణ బతుకు ఇంకా చెరసాల పాలవుతుంది. ఎన్ని రోజులు మీకు చేసిన అన్యాయానికి ఆ భగవంతుడు విధించిన శిక్ష అన్నయ్య ఇది. మీరు వదిలేసినా కాలం వదిలేయలేదు. అందుకే సూర్యానికి ఇప్పుడు ఈ గతి పట్టింది. నేను ఇంతలా రెచ్చగొడుతున్నా నువ్వొక్క మాట కూడా సూర్యానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నువ్వు బయటపడక తప్పదు. మీరు సూర్యాన్ని ప్రాణంగా ప్రేమించిన స్నేహితుడిగా చూస్తున్నారా, లేక ప్రాణాలు తీయాలనుకున్నాడని ద్వేషించే ఒక శత్రువుగా చూస్తున్నారో బయటకొచ్చి తీరుతుంది. మీ మనసులో ఏముందో నేను కనిపెడతాను. అమ్మా వస్తున్నా. ఏంటమ్మా? అమ్మా నేను ఫ్యాక్టరీకి వెళ్ళొస్తాను. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. అక్క, నీకు ఈ సంగతి తెలుసా? ఏంటంజీ? అదే అక్క, ఆ సూర్యం తాత ఆశ్రమం కబ్జా చేసిన భూమిలో ఉందంట. అది ఎమ్మెల్యే దాసుదంట. సూర్యం తాతయ్యకి దేవరాజ్ అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడంట. వాడు పెద్ద గూండా అంట. వాడు ఆ స్థలాన్ని కబ్జా చేశాడంట. తర్వాత తాతయ్య ఆ స్థలంలో ఆశ్రమం కట్టారని ఇప్పుడు దాని గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అది ఏమవుతుందో అని అందరూ భయపడుతున్నారు. సూర్యం గారు అలాంటి మనిషి కాదు. ఆయనకున్నది ఎదుటి వాళ్ళకి పెట్టే వ్యక్తే కాని ఇంకొకరి సొమ్ము మీద ఆశపడే మనిషి కాదు. అలాంటి ఆయన ఇలా ఎందుకు చేస్తారు? ఎంతో మందికి ఆశ్రయం ఇస్తున్నా ఆశ్రమం విషయంలో ఇలా జరగడమేంటి? తాత ఏంటో మనకు తెలుసు కదమ్మా. ఆయన మంచితనం ఏంటో అందరికీ తెలుసు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. నేనిప్పుడే తాతయ్య కాల్ చేస్తాను. వద్దక్క, ఆయన చాలా టెన్షన్లో ఉండుంటారు. నువ్వు ఇప్పుడు ఇలా అడిగావనుకో ఎలా తీసుకుంటారో తెలీదు. అవునమ్మా, మంచి వాళ్ళ మీద నింద పడితే తట్టుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు కూడా ఫోన్ చేసి అడిగితే అదందరికీ తెలిసిపోయిందని ఆయన మరింత బాధపడతారేమో రాణి. నిజమేనమ్మా, కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఎలా ఉంటాం? సూర్యం గారిని కాదు, ఆయన పక్కనుండే ఎవరిని అడిగినా జరిగిందేంటో చెప్తారు కదా. అవునమ్మా, నేను బాలాజీ గారికి ఫోన్ చేస్తాను. సీతా, సీతా, నీకు కావలసినవి తీసుకొచ్చాను. ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావా? వంశీ లేడా? ఉన్నాడు, తన రూమ్లో ఉన్నాడు. అంతేలే, ఇక్కడ తను ఒంటరి కదా, ఒంటరిగానే ఉంటాడు. అదే నా దగ్గరుంటే నాతో పాటు జంటగా ఉండేవాడు. అయినా తొందరలోనే అది కూడా జరిగిపోతుంది కదా. కరెక్ట్గా చెప్పావు సమంత. తొందరలోనే అన్నీ అవుతాయి. సర్లే గాని ఆ కవర్లేంటి? సీత పెళ్ళి అంటే నా సొంత మనిషి పెళ్ళి అనుకున్నాను. అందుకే తను పెళ్లి పీటల మీద ఏ చీర కట్టుకోవాలి, తాళి కట్టించుకునేటప్పుడు ఏ చీర కట్టుకోవాలి, మీతో జీవితాన్ని పంచుకునేటప్పుడు ఏ చీర కట్టుకోవాలి అన్నీ నేనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను.
చూసావా సీత, నీ పెళ్ళంటే అందరూ ఒక పండగలాగా చేస్తున్నారు. ఎవరూ లేరని నువ్వు చెప్పావు, కానీ నీకోసం ఇంతమంది ఉన్నారంటే ఖచ్చితంగా నువ్వు అదృష్టవంతురాలివే. ఏమంటావు సీత? ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అని అంటాను. జరిగిపోయిన దాన్ని వెనక్కి తీసుకురాలేము, జరగబోయే దాన్ని ఎవ్వరూ ఆపలేము. ఇంతకు మించి నేనిక్కడ ఏమీ మాట్లాడలేను. చూసావా వంశీ, సీత ఏం మాట్లాడినా అంతా అర్థమైనట్టే ఉంటుంది. కానీ ఎందుకో ఆ మాటల్లో భావం సరిగ్గా అర్థం కాదు. అయినా సీత మనసు తెలిసిన వాడివి కదా, నువ్వు చెప్పు. సీత చెప్పిన దాంట్లో అర్థమేంటి? అదేంటి సమంత అలా చూస్తున్నావు? సీత మనసు తెలిసినవాడు అన్నానన్నా? భలేదానివే. సీత ఏం చెప్తే నాతో పెళ్లి ఒప్పుకుంటుందో నాకు సలహా ఇచ్చిందే వంశీ. తను ఎవరో తెలియకపోయినా తన మనసు బాగా చదివినవాడు కదా, అందుకే అడిగాను. మనసు అనేది పుస్తకం కాదు చదవడానికి, అది మాటలకందని భావన. మనిషిని మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి దాని అర్థం మారిపోతుంది. సీతే అనుకున్నాను, నువ్వు కూడా సీతలాగే మాట్లాడుతున్నావు. మీరిద్దరూ ఒకటిగానే కనిపిస్తారు, మాట్లాడినప్పుడు ఒక్కటిగానే అనిపిస్తారు, ప్రవర్తించినప్పుడు ఒకేలాగా ఉంటారు. అందుకే నీకేమైనా చిన్న బాధ కలిగితే సీతే బాధపడుతుంది. సీతని ఎలా అర్థం చేసుకోవాలో అర్థవంతంగా నువ్వు చెప్తావు. వాట్ ఎ ఫ్రెండ్షిప్. సీతని అందరూ బాగానే అర్థం చేసుకుంటారు కళ్యాణ్ గారు, కానీ సీతే కొంతమందిని కరెక్ట్గా అర్థం చేసుకోదు. మరీ ముఖ్యంగా నా విషయంలో అయినా సరే, సీత విషయంలో నేను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. సీత, నీ పెళ్లికి సంబంధించిన బట్టలు తెచ్చాను కదా, నీకు ఆనందంగా లేదా? సీత మనసులో ఉన్న భావాన్ని బయటికి చెప్పదు, తన కళ్ళల్లో కూడా కనిపించదు. తను నార్మల్గానే కనిపిస్తుంది, కానీ మనసులో భావం మాత్రం వేరే ఉంటుంది. ఏంటి సీత, అంతే కదా? అదే సీత, నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకున్నావు, నువ్వు నా దగ్గరికి వస్తున్నావు. నా ఆనందం అందరికీ కనిపిస్తుంది. మన పెళ్లి జరుగుతుందని తులసమ్మ దగ్గర నుంచి అందరూ సంతోషంగా చూస్తున్నారు. పెళ్లికి సంబంధించిన బట్టలు తీసుకొచ్చారని సమంత కూడా ఎంతో హ్యాపీగా ఉంది. కానీ నువ్వు మాత్రం ఏమీ లేనట్టు, ఏమీ కానట్టు, అసలు ఏది జరగనట్టు ఎంత నార్మల్గా ఉన్నావు. అందుకే నువ్వు నీ ఆలోచనల్ని బయట పెట్టావు, అంతే కదా? తప్పేం కాదుగా? తప్పేం లేదండి, నేను ఏ తప్పు చేయడం లేదు. ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంటుంది, ఒక బంధం నిలబడ్డానికి ఉంటుంది. అది చెప్పినా అర్థం కానప్పుడు చెప్పవలసిన అవసరం లేదు, చెయ్యవలసింది చేస్తే సరిపోతుంది. నేనదే కోరుకుంటున్నాను సీత. నువ్వు అనుకున్నదే జరగాలి, నువ్వు కోరుకున్నదే అవ్వాలి. అందుకే నీ పెళ్ళంటే నేను నీ తోబుట్టు దానిలాగా ఇంత చనువు తీసుకొని నీ గురించి చీరలు కొన్నాను. సెలెక్ట్ చేసుకో. ఎప్పుడెప్పుడు ఎలాంటి చీరలు కట్టుకోవాలో, కళ్యాణ్ గారి పక్కనే నువ్వు ఎలాంటి చీరలో నిలబడితే అందంగా ఉంటావో నువ్వే సెలెక్ట్ చేసుకో. వంశీ,
ఏంటి ఆలోచిస్తున్నావు? సీత ఇష్టాలేంటో నీకు పూర్తిగా తెలుసు కదా. సీతకి ఎలాంటి బట్టలు బాగుంటాయో, ఏ సందర్భంలో ఏ చీర కట్టుకుంటే బాగుంటుందో నువ్వే సెలెక్ట్ చేయి. మీరు మా ఇంటికి వస్తారు కదా, నేను మా అమ్మని చూపిస్తాను. మా అమ్మ కూడా మీ చెల్లిలాగే ఉంటుంది. అప్పుడు మీ చెల్లి మీకు దూరమైందన్న బాధ మీకు పోతుంది. సరేనా? నిజంగా మీ అమ్మ ఎంత గొప్ప మనిషి అమ్మా. తనని ఎందుకో ఈ క్షణమే నాకు చూడాలని ఉంది. మనం ఇంటికే కదా వెళ్తున్నాం. మా అమ్మని మీకు పరిచయం చేస్తాను. వెళ్దామా?